దిస్ ఇస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇది చాలా బోల్డ్ స్టేట్మెంట్, చాలా బోల్డ్ స్టేట్మెంట్. ఇది ఎవరు చెప్పుండ్రు, బట్ నేను చెప్తాను. సో హలో గైస్, ఒడ్డి అమ్మ బంటి, సారీ ఫర్ ది ఇంటరాక్షన్స్. సో హలో గైస్, నా పేరు వచ్చేసరికి మన్విత్ అనమాట. ఫస్ట్ ఇయర్ ఎన్ఐటి స్టూడెంట్ అనమాట. నేను వచ్చేసరికి నా ఫస్ట్ సెమిస్టర్ అయితే అయిపోయింది. ఈ మధ్య నా రిలేటివ్స్ అండ్ చాలా మంది ఎన్ఐటీలో జాయిన్ అయ్యావు కదా, నీ రివ్యూ ఏంటో చెప్పండి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారనమాట. నాకు అర్థం కాలేదు రివ్యూ అంటే ఏమి. లైక్ చాలా క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ నాట్ ఎగ్జామ్ ఎలా అటెండ్ చేయాలి, కాలేజ్ ఎలా ఉంది, కాలేజ్ అంబియన్స్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఎలా ఉందని. సో ఈ అన్నిటికీ ఒక రివ్యూలా కాకుండా ఒక వీడియోలాగా, లైక్ ఒక ఓవరాల్ వీడియో, ఒక రివ్యూ వీడియోలాగా చేస్తే చాలా బెటర్ అనిపించింది. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేసుకునే ముందు మీకు చాలా డౌట్స్ ఉంటాయి, చాలా క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ నాట్ ఎగ్జామ్ ఎలా రాయాలి అండ్ నాట్ యొక్క ప్రిపరేషన్ ఎలా చేసుకుని మనం అనేది. సో అలాంటి కొన్ని క్వశ్చన్స్ మనం ChatGPT అనేది ఈరోజు అడుగుతాం. సో ఎలాంటి ఏ డౌట్ వచ్చినా కూడా మనం ChatGPT అనేది అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ పప్పు ఎలా చేయాలి, సాంబార్ ఎలా చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనం ChatGPT అయితే అడిగి అయితే తెలుసుకుంటాం అన్నమాట. సో ChatGPT తెలీదా, మీరేం మాట్లాడుతున్నారు? సో ఇప్పుడైతే నేను కొన్ని క్వశ్చన్స్ అయితే కొడతాం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ ద ట్రెండింగ్ క్వశ్చన్స్ about NIT in online అని అయితే కొట్టేసాం. మీరు చూసినట్టయితే ఆన్లైన్ NIT కాలేజ్ అని రాదు, మళ్ళీ ఇంకేదో అనుకుంటుంది ఇది. సో యా, సో ఎస్, సో మన దగ్గర కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట. ఒక 20 క్వశ్చన్స్ వరకు అయితే వచ్చాయి. ఈ 20 క్వశ్చన్స్ మనం అయితే ఆన్సర్ చేసేద్దాం ఇప్పుడు వచ్చేసరికి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, వై డిడ్ యూ చూస్ NIT ఫర్ యువర్ బీటెక్ టెక్ ఎడ్యుకేషన్ అన్నమాట. NIT ఈజ్ అ మోడర్న్ బేస్డ్ కాలేజ్ అనమాట. సో కాలేజెస్లో 2 టైప్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ట్రెడిషనల్ కాలేజెస్, ఇంకోటి వచ్చేసరికి మోడర్న్ ఎడ్యుకేషన్ కాలేజెస్ అనమాట. ఈ ట్రెడిషనల్ కాలేజెస్లో ఏంటంటే చెప్పిందే చెప్పి ఎప్పుడో సిలబస్ అనమాట, అది ఎప్పుడో అవుట్డేట్ అయిపోయి ఉంటుంది. ఆ అవుట్డేటెడ్ సిలబస్ చెప్తే మనకేం వస్తుంది బేస్. సో ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ వల్ల ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ట్రెండింగ్ టాపిక్స్, ట్రెండింగ్ సాఫ్ట్వేర్ అయితే నేర్చుకుంటాం అనమాట. అందుకని నేనైతే NITని అయితే చూస్ చేసుకున్నా. అండ్ NIT కూడా వర్త్ అనే చెప్తాను ఈ విషయంలో. సో నెక్స్ట్ క్వశ్చన్ దగ్గరకు వచ్చేస్తే, హౌ హ్యాస్ యువర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్ NIT బీన్ సో ఫార్. సో మాకు ఫస్ట్ సెమ్లో వచ్చేసరికి 6 సబ్జెక్ట్స్ అయితే చెప్పారనమాట. ఈ 6 సబ్జెక్ట్స్ నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుందంటే మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ మాకేం చెప్పారో మీకు చెప్తున్నాం. ఫస్ట్ వచ్చేసరికి మ్యాథ్స్ అనమాట. మ్యాథ్స్ ఇస్ కామన్ అండ్ అది చాలా బేసిక్ మ్యాథ్స్ అనమాట, బాగానే ఉంటుంది. ఇంటర్లో చదివిన మ్యాథ్సే. సో ఇంటర్లో ఖచ్చితంగా గట్టిగా మ్యాథ్స్ చదివినట్టయితే ఇది కూడా ఈజీగా మీరు క్లాక్ చేయొచ్చు. నెక్స్ట్ యాప్టిట్యూడ్ అనమాట. యాప్టిట్యూడ్ అనేది ప్రతి ఒక్కరు కామన్గా ఉంటుంది. మా సీనియర్స్కి ఉంది, మాకు ఉంది, అండ్ మాకు జూనియర్స్కి కూడా ఉంటుంది అనమాట, ఖచ్చితంగా ఉంటుంది. సో యాప్టిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి HTML CSS అనమాట, వెబ్ డెవలప్మెంట్ అనమాట. ఈ HTML CSSలో మీరు మోడర్న్ రెస్పాన్స్ వరకు అయితే, మోడర్న్ రెస్పాన్స్ కన్నా మించి అయితే నేర్చుకుంటారు. సో జావా స్క్రిప్ట్ వరకు అయితే నేర్చుకుంటారు ఫస్ట్ సెమ్లోనే. అండ్ పైథన్, ఓవరాల్ బేసిక్స్ ఆఫ్ పైథన్ మొత్తం వచ్చేసరికి మీరు ఫస్ట్ సెమ్లో అయితే కవర్ చేసేస్తారు అనమాట. అండ్ ఇంకొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి లైక్ ఇంగ్లీష్ అండ్ జెన్ఐ, దీస్ ఆర్ ఈజీ. అండ్ జెన్ఐ కూడా చాలా ఇంపార్టెంట్, మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను అనమాట. జెన్ఐ ఏంటంటే మనకి ఎలా ఒక ఇమేజ్ని తయారు చేయాలి, ఒక వీడియోని ఎలా తయారు చేయాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ కాబట్టి ఇవన్నీ నేర్చుకుంటారనే తెలుసు అనుకుంటున్నాను. అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే ప్రతి ఒక్క టీచర్ మీ దగ్గరికి వచ్చి మరి చెప్తారనమాట. మీ దగ్గరికి వచ్చి ఎలా ఉంది, ఏం జరుగుతుంది, అండ్ ఏమైనా అర్థం కాకపోతే మీ దగ్గరికి వచ్చి చెప్తారు. అండ్ చాలా ఈజీగా ఎగ్జాంపుల్స్తో చెప్తారు కాబట్టి మీకు ఇంకా ఇంటరాక్టివ్గా ఉంటుంది అండ్ ఇంకా బాగా నేర్చుకోగలడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ దగ్గరకు వచ్చేస్తే, వాట్ స్పెసిఫిక్ స్కిల్స్ ఆర్ టెక్నాలజీ హ్యావ్ యూ లెర్న్డ్ ఎట్ NIT టిల్ నౌ. సో నేను వచ్చేసరికి పైథాన్, జెన్ఐ అండ్ HTML CSS అయితే నేర్చుకున్నాను అనమాట. అండ్ మాకు కొన్ని IoT వర్క్షాప్స్ కూడా జరుగుతాయి. లైక్ IoT వర్క్షాప్స్ అంటే మనము ఆటోమేటిక్ కార్ ఎలా తయారు చేయాలి, అండ్ BP మెజర్మెంట్ ఎలా చేయాలి డివైజెస్తో, ఎలా ఏ ఇన్స్ట్రుమెంట్ వాడితే ఇవన్నీ వస్తాయని మంచిగా అయితే నేర్పించారు. అండ్ పైథాన్ CSS సూపర్ గ్రేట్ అనమాట. పైథాన్ యొక్క బేసిక్స్ ప్రతి ఒక్కటైతే నేర్పిస్తారు. మీకు
మీరు ఒక కోడర్గా అయితే ఫీల్ అయిపోతారు. నన్ను అడిగితే స్కిల్స్ అంటే ఎలా లైక్ మాకు కొన్ని ఈవెంట్స్ కూడా జరిగాయి అనమాట. ఈవెంట్స్ ఏంటంటే 72 అవర్స్ ఛాలెంజ్. ఈ 72 అవర్స్ ఛాలెంజ్‌లో మేము ఏం చేయాలంటే వాళ్ళు మనకి రూ. 1000 ఇస్తారు. ఆ రూ. 1000తో మనం ఒక బిజినెస్‌ని స్టార్ట్ చేసి ప్రాఫిట్స్ అనేవి లాభించాలన్నమాట. ఈ ప్రాఫిట్స్ మన దగ్గరే ఉంటాయి. బట్ ఆళ్ళు ఇచ్చిన రూ. 1000 వచ్చేసరికి వాళ్ళకి ఇచ్చేయాలి. ఇలా మనకు బిజినెస్ స్కిల్స్ అంటూ ఓవరాల్‌గా అన్ని బిజినెస్ అని కాదు, టెక్నాలజీ అని కాదు, లెర్నింగ్, లీడర్‌షిప్ అన్ని స్కిల్స్ అయితే ఈ యొక్క ఫస్ట్ సెమ్‌లోనే మాకు చెప్పారు. ఫస్ట్ సెమ్‌లోనే నేను డెవలప్ చేసుకున్నా అంటే ఎన్ఐటీకి ఎలాంటి స్కిల్స్ మీకు ఇస్తదో ఒక్కసారి ఉంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హౌ హెల్ప్ఫుల్ ఆర్ ద మెంటర్స్ అండ్ ఫ్యాకల్టీ ఇన్ గైడింగ్ యూ? దగ్గరికి వచ్చి చెప్తా అన్నా కదా, అదే అనమాట. దగ్గరికి వచ్చి చెప్తారు ఏమన్నా హెల్ప్ కావాలంటే. సో ఓన్లీ మనకి టీచర్స్ మాత్రమే ఉంటారు, మెంటర్స్ కూడా ఉంటారు అనమాట. ఈ మెంటర్స్ వచ్చేసరికి వీళ్ళ పేరు సక్సెస్ కోచ్ అని చెప్తారు. మీరు ఎలా చదువుతున్నారు, మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఎలా రెక్టిఫై చేసుకుంటున్నారు, మీరు ఎక్కడ స్ట్రక్ అయిపోయారని మీకన్నా వాళ్ళకే బాగా తెలుసు అనమాట. సో వాళ్ళకే బాగా తెలుసు అండ్ వాళ్ళు దాన్ని ఎలా మీతో ఓవర్కమ్ చేయాలని చూస్తూ ఉంటారు అండ్ ఖచ్చితంగా ఓవర్కమ్ చేయడానికి హెల్ప్ కూడా చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ దగ్గరికి అయితే వచ్చేద్దాం. హ్యాస్ ద ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఎట్ ఎన్ఐఐటి హెల్ప్ యూ అండర్స్టాండ్ కాన్సెప్ట్స్ బెటర్? డెఫినెట్లీ ఎస్, డెఫినెట్లీ. మాకు పోర్టల్స్లో కొన్ని కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ కోడింగ్ క్వశ్చన్స్ ద్వారా కానీ లేకపోతే మేము హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేస్తుంటాం. ఈ హ్యాకథాన్స్ ద్వారా కానీ మాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది అండ్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, లైక్ డిఫరెంట్ పీపుల్ని నెట్వర్కింగ్ని చేయడం వల్ల మాకు ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ వల్ల మాకు టీచర్స్ చెప్పని స్కిల్స్ లైక్ ప్రతి ఒక్కరు ఒక స్టేజ్ వచ్చేసరికి వాళ్ళే నేర్చుకుంటూ ఉంటారు. అండ్ ఒక విషయం జరిగితే, ఒక సిచ్యువేషన్ జరిగితే ఆ సిచ్యువేషన్ నుండి మనం ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకుంటాం. సో అలా ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ వల్ల మాకు ఒక ప్రాజెక్ట్ ఎలా వర్క్ చేస్తుంది, ఆ ప్రాజెక్ట్కి ఎర్రర్స్ రావాలంటే ఎలాంటి ఎర్రర్స్ వస్తాయి అండ్ ఎర్రర్స్ని ఎలా రెక్టిఫై చేయొచ్చు అని చాలా మంచిగా పోర్ట్రే అయితే చేస్తూ ఉంటుంది అండ్ మాకు స్కిల్స్ కూడా మంచిగా నేర్పిస్తూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి వాట్ ఈస్ ద వన్ థింగ్ యూ లైక్ ద మోస్ట్ అబౌట్ ఎన్ఐటి టీచింగ్ స్టైల్? హ్యాండ్స్ ఆన్ అనమాట. హ్యాండ్స్ ఆన్ అయితే ప్రతి ఒక్కటి హ్యాండ్స్ ఆన్ ఉంటుంది, ప్రతి ఒక్కటి థియరిటికల్ అండ్ లాజికల్గా ఉంటుంది. సో దీనివల్ల మాకు ఇంట్రెస్ట్ ఇంకా పెరగద్ది అండ్ ఆల్సో మంచిగా అయితే నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి did you feel a difference between NIT learning and environment and your previous college school? ప్రీవియస్ కాలేజ్ స్కూల్ కాకుండా ట్రెడిషనల్ కాలేజెస్తో పోల్చుకుంటే ఎస్, డెఫినెట్లీ ఐ సీ ద చేంజ్ అనమాట. సో నేను చాలా చేంజ్ చూసాను. లైక్ వాళ్ళు ఎక్కడో ఉండిపోతారు, నేను అక్కడ పైథాన్ అయిపోయింది మావా, కాల్ చేస్తాం కదా మన ఇంటర్ కాలేజ్ ఫ్రెండ్స్కి, నాకు ఇది అయిపోయింది మావా, నాకు పైథాన్ అయిపోయింది, సిఎస్ఎస్ అయిపోయింది అంటే వాళ్ళు షాక్ అవుతారు. అరే మాకు ఇంకా మ్యాథ్స్ ఏరా, మాకు ఇంకా ఇది అది అంటారు. సో నేను ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే చూసాను అండ్ ఆ డిఫరెన్స్ ఖచ్చితంగా పాజిటివ్గా అయితే ఉంటుంది. హౌ సాటిస్ఫైయింగ్ ఆర్ యూ విత్ అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్ అండ్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్స్? అసైన్మెంట్స్ అంటే మాకు పెద్దగా ఏమి ఉండవు అండ్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే ఇస్తుంటారు గైస్. మీరు చచ్చిపోతారు. ఇప్పుడే చెప్తున్నా, ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్కి అలవాటు పడే ఈ టెన్షన్స్, ఈ స్ట్రెస్ని కొంచెం బ్యాలెన్స్ చేసే వాళ్ళైతేనే జాయిన్ అవ్వండి. లేదంటే మీరు చాలా స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఎందుకంటే ప్రాజెక్ట్స్ అండ్ అన్ని హ్యాండ్స్ ఆన్ ఉండడం వల్ల మీకు పనులు అనేవి ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతూ ఉంటాయి. ఆటోమేటిక్గా పనులు క్రియేట్ అయిపోవడం వల్ల మీరు కొంచెం స్ట్రెస్ తీసుకొని మీ హెల్త్ అయితే పాడు చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు కొంచెం ఇలాంటి స్ట్రెస్ మీరు ఎడ్యుకేషన్ని ఫన్గా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఏంటంటే మీకు అండ్ మీకోసం మేము. హౌ ఆర్ యూ బెనిఫిటింగ్ ఫ్రమ్ ఎన్ఐటి పీర్ కమ్యూనిటీ ఆర్ స్టడీ గ్రూప్స్? ఇప్పుడే చెప్పా కదా, ఈ స్టడీ గ్రూప్స్ అండ్ ఈ గ్రూప్స్ వల్ల ఎంటర్టైన్మెంట్తో పాటు లెర్నింగ్ కూడా జరుగుతుంటుంది. అండ్ మా క్లబ్స్ వల్ల మేము డిఫరెంట్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. రీసెంట్ మాకు ఫ్రెషర్స్ జరిగినాయి. సో ఫ్రెషర్స్లో క్లబ్ మెంబర్స్ అందరం జాయిన్ అయ్యి మేము ఒక్కొక్క పని తీసుకొని ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ చేసాం. ఎంటర్ప్రీనర్షిప్ క్లబ్ వాళ్ళు వచ్చేసరికి ఈ స్టాఫ్ వాళ్ళతో మాట్లాడడం కానీ, ఈ స్టాల్స్ వాళ్ళతో మాట్లాడడం కానీ, అలా వాళ్ళకి రిటైలింగ్ అనేది బాగా అర్థమైంది. నేను మీడియా క్లబ్లో అయితే ఉన్నాను. సో మీడియాని అయితే చూసుకున్నాను. సో నాకు వీడియో ఏ టైంలో అప్లోడ్ చేస్తే ఎంత రీచ్ వస్తుంది, ఎడిటింగ్ ఎలా చేయాలి, ఎలా బ్యాక్గ్రౌండ్స్ని పెట్టాలి, డ్యాన్స్ చేస్తున్నప్పుడు అయితే బాగా అర్థమైంది. అండ్ టైం మేనేజ్మెంట్ ఎలా బ్యాలెన్స్ చేసుకున్నాను అయితే ప్రతి స్కిల్ అయితే మనకి నేర్పిస్తూ ఉంటారన్నమాట వీళ్ళు. సో నాకు తెలిసినంత వరకు ఇట్ వుడ్ బి బెనిఫిషియల్ ఫర్ అవర్ కెరియర్. Did you feel the curriculum is relevant to current industry needs?
ఖచ్చితంగా గైస్ జెన్ఐఐ అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇప్పుడున్న స్కిల్స్‌కి జెన్ఐఐని, కోడింగ్‌ని ఎలా మ్యాచ్ చేస్తూ, జెన్ఐఐ అండ్ కోడింగ్‌ని ఎలా లింక్ చేస్తూ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎండ్ ఖచ్చితంగా ఈ కరిక్యులం కరెంట్ ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ప్రకారం ఉందన్నమాట. సో ఎవరైనా జాయిన్ అవుతున్నట్టయితే ఒక్కటి డిసైడ్ అయిపోండి, మీరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వబోతున్నారు అంతే. This is the most interesting question. How was the NAT exam? NAT exam is pretty good. Yes. NAT exam was pretty good and pretty easy అనమాట. ఈ NAT exam మీ క్రిటికల్ థింకింగ్ని, మీ లాజికల్ థింకింగ్ని, కొద్దిపాటి ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ని వచ్చేసరికి టెస్ట్ చేస్తుంది అనమాట. ఈ NAT exam చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీని ద్వారా మీకు స్కాలర్షిప్స్ రావడానికి అండ్ NAT ఎగ్జామ్ ద్వారా మీకు మీరు అర్థం చేసుకోవడానికి చాలా చాలా స్కోప్ ఉంటుంది అనమాట. NAT ఎగ్జామ్ వచ్చేసరికి 2 టైమ్స్ అయితే మీరు రాసుకోవచ్చు అండ్ కొంచెం ఈజీగానే ఉంటుంది. కొంచెం ప్రిపేర్ అవ్వండి. మీ ఇంటర్లో ఉన్న మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఇంకా అండ్ అసలు తిరిగే ఉంటుంది అనమాట అవి ప్రిపేర్ అయితే. కొంచెం లాజికల్ రీజనింగ్ అని ఉంటుంది. సో ఒకసారి ఫెయిల్ అయితే మీరు ఖచ్చితంగా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఇంకొక ఛాన్స్ కూడా మీకు NIT అయితే ఇస్తుంది అనమాట NAT ఎగ్జామ్ ద్వారా. What is the best outcome you experienced since joining NIT? The best outcome is freedom, guys. Freedom అంటే ఇక్కడ మాకు సెమ్ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి, అన్ని ఎగ్జామ్స్ జరుగుతుంటాయి. కానీ వీళ్ళు ఇచ్చే ఫ్రీడమ్ లైక్ మీరు హ్యాకథాన్స్లో జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వండి, ఇలా బిల్డ్ చేయాలంటే బిల్డ్ చేయండి. ఈ ఫ్రీడమ్ ఉంటుంది కదా, ఈ ఫ్రీడమ్ పీక్లో ఉంటుంది NITలో. మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఇలా చేద్దాం అనుకుంటున్నాను అంటే NIT వాళ్ళు మిమ్మల్ని ఇంకా పుష్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక దగ్గర స్టక్ అయిపోయి ప్రాజెక్ట్ చేస్తున్నా అంటే ఈ ప్రాజెక్ట్లో ఏం చేస్తే నువ్వు కంటిన్యూ అవుతావు చెప్తారు, కానీ ఇదే చేయాలని అయితే ఫోర్స్ చేయరు. సో ఇలా చెప్పడం ద్వారా మన థింకింగ్ అయితే పెరుగుతుంది అండ్ ఆ ప్రాజెక్ట్ కూడా నడుస్తుంది అనమాట. వీళ్ళు వెనకాల నుండి నడిపించడం వల్ల మనకు ఒక బాండ్ అయితే క్రియేట్ అవుతుంది NIT మనకి. అండ్ ఈ బాండ్ వచ్చేసరికి అన్బ్రేకబుల్ అండ్ మనకి చాలా చాలా ఎక్స్పీరియన్స్, చాలా చాలా మంచి అవుట్కమ్స్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డు యూ రేట్ ద ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ మెటీరియల్స్ అండ్ వీడియోస్? ఎస్ గైస్, ఆఫ్లైన్ క్లాసుల్లో కాకుండా మీరు ఒకవేళ ఆబ్సెంట్ అయినట్టయితే మీకు క్లాసులు అయితే ఆన్లైన్లో అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ క్లాస్లో ఆన్లైన్ బేస్డ్ ఉంటే లైక్ వీడియోస్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క టాపిక్కి మీరైతే చూడొచ్చు ఒకవేళ మీరు ఆబ్సెంట్ అయినట్టయితే. అండ్ ఈ వీడియోస్ కూడా చాలా చాలా డీటెయిల్గా ఉంటాయి. ఐ వుడ్ బి రేటెడ్ ఫర్ 9 out of 10 అనమాట. హౌ వెల్ డస్ NIT ప్రిపేర్ స్టూడెంట్స్ ఫర్ ప్లేస్మెంట్స్ ఆర్ ఇంటర్న్షిప్స్? లైక్ కరెంట్ ఉన్న సిచ్యువేషన్, కరెంట్ ఉన్న సాఫ్ట్వేర్ పరంగా మనం నేర్చుకుంటున్నాం కాబట్టి చాలా అంటే చాలా బెస్ట్ అవుట్కమ్, చాలా చాలా బెటర్ ఎడ్యుకేషన్ వల్ల మన స్టూడెంట్స్ అనేది ఫుల్ టు ఫుల్ ఇంటర్న్షిప్స్ ప్లేస్మెంట్స్కి డోకా లేకుండా ప్రిపేర్ అయిపోతారు అనమాట. సో దానివల్ల మనకి బెస్ట్ అంటే బెస్ట్ ఇంటర్న్షిప్స్, బెస్ట్ అంటే బెస్ట్ జాబ్స్ రావడానికి, ప్లేస్మెంట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. వుడ్ యూ రికమెండ్ NIT టు అదర్ స్టూడెంట్స్? వై ఆర్ వై నాట్? సో ఇక్కడితో మనకి అన్ని క్వశ్చన్స్ అయితే అయిపోయినాయి అన్నమాట. సో ఇప్పుడు ఒక ఓవరాల్ రివ్యూ అయితే మనం మాట్లాడుకుందాం. NIT is worth or not? నన్ను అడిగితే NIT is worth for the students who can manage, who can get leaderships, who can be feel entertained when they are learning. సో వీళ్ళకి ఖచ్చితంగా నేను NIT అయితే రికమెండ్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. మీ సిటీలో కనుక NIT ఉంటే మ్యాక్సిమం జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది చాలా బోల్డ్ స్టేట్మెంట్, చాలా చాలా బోల్డ్ స్టేట్మెంట్. ఇది ఎవరు చెప్పుండ్రు, బట్ నేను చెప్తున్నాను. సో NIT డే స్కాలర్స్కి చాలా చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. ఎందుకంటే NIT ఈస్ స్టడీ బేస్డ్ కంపెనీ, స్టడీ బేస్డ్ కాలేజ్. సో మీరు కనుక హాస్టల్లో NIT తరఫున హాస్టల్లో జాయిన్ అవుతే వాళ్ళు ఇచ్చే హాస్టల్స్ మీరు సాటిస్ఫై అవ్వకపోవచ్చు. నేను హాస్టల్లో జాయిన్ అయ్యి ఇప్పుడు నేను అంతలాగా ఒక ఎలిమెంట్, ఆ ఒక్క ఎలిమెంట్ హాస్టల్స్ అనమాట. నేను హాస్టల్స్లో సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే హాస్టల్స్ చాలా వర్స్ట్గా ఉండే. లైక్ స్టార్టింగ్లో ఇట్ వాజ్ వెరీ బ్రూటల్లీ వర్స్ట్ అనమాట. ఎవరన్నా మీరు హాస్టల్లో ఉండాలి NITలో అనుకుంటే ఒక్కసారి ఆలోచించండి అని అయితే చెప్తాను. ఒకవేళ మీరు డే స్కాలర్ లైక్ హైదరాబాద్, విజయవాడ, తిరుపతిలో ఉన్న వాళ్ళైతే లైక్ ఈ సిటీస్లో NIT బ్రాంచెస్ ఉన్నాయి ఉన్నట్టయితే కన్ఫామ్గా NIT జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇది 100% వర్త్ అనమాట. సో ఇక్కడ మీరుంటే ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరుంటే ఒకటైతే కన్ఫామ్ అయితే అయిపోండి. మీకు ఎంటర్టైన్మెంట్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. మీరు ఎంటర్టైన్మెంట్ అనేది ఎడ్యుకేషన్లోనే చూడాలి, కానీ ఎంటర్టైన్మెంట్ అనేది డ్యాన్సెస్ లైక్ కల్చరల్స్లో అయితే మీరు చాలా చాలా తగ్గించుకోవాల్సిందే.
మీరు ఎంటర్టైన్మెంట్ జస్ట్ స్టడీస్లో వెతుక్కోండి. ఒకవేళ వెతుక్కునేలాగా ఉంటేనే ఎన్ఐటీకి అయితే జాయిన్ అవ్వండి. నేను చెప్పా కదా 3 రీజన్స్. ఒక 3 రీజన్స్ అయితే మాట్లాడుకుందాం. మీరు డే స్కాలర్ అయితే కన్ఫర్మ్ ఎన్ఐటీలో జాయిన్ అవ్వండి. మీరు ఎడ్యుకేషన్ని ఒక ఫన్ లాగా చూస్తున్నారైతే కన్ఫర్మ్ ఎన్ఐటీలో జాయిన్ అవ్వండి. అండ్ మీరు ఒక ఆస్పైరింగ్ స్టూడెంట్ అయితే కన్ఫర్మ్ ఎన్ఐటీలో అయితే జాయిన్ అవ్వండి. అండ్ దిస్ ఇస్ మై ఓవరాల్ రివ్యూ. అండ్ ఒక రివ్యూలా కాకుండా ఒక క్వశ్చన్ బేస్డ్ రివ్యూగా అయితే ఇది మారిపోయింది. బట్ మీకున్న మ్యాక్సిమం డౌట్స్ అని అయితే క్లారిఫై చేశాను అనుకుంటున్నా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను అవైలబుల్గా ఉంటాను. అండ్ యా, దిస్ ఈస్ మై ఓవరాల్ రివ్యూ అండ్ మై ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎన్ఐటి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై ఫ్రెండ్స్, బై బై.